వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్యుటోరియల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. సెంటెన్స్ అంటే తెలుగులో వాక్యం అని అర్థం. సెంటెన్స్ యొక్క డెఫినేషన్ గురించి తెలుసుకుందాం. అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యూజువల్లీ కంటైనింగ్ ఎ వర్బ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎ థాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్, క్వశ్చన్, ఇన్స్ట్రక్షన్ ఆర్ ఎక్స్క్లమేషన్ అండ్ స్టార్ట్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ వెన్ రిటన్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. రాము ఈజ్ ఈటింగ్ రైస్ నౌ, ఇది పాజిటివ్ సెంటెన్స్ అని ప్లస్ సింబల్ ఇండికేట్ చేస్తుంది. రాము ఈజ్ నాట్ ఈటింగ్ రైస్ నౌ అని నెగిటివ్ సింబల్ ఇండికేట్ చేస్తుంది బ్రాకెట్లో. ఈజ్ రాము ఈటింగ్ రైస్ నౌ అని ఎస్ఆర్ నో క్వశ్చన్ అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. వై ఈజ్ రాము ఈటింగ్ రైస్ నౌ, ఇది ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఆర్ డబ్ల్యూహెచ్ ఫామ్ క్వశ్చన్ అని తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఇంగ్లీష్ సెంటెన్సెస్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 5 రకాలుగా ఉంటాయి. మొదటిది అసర్టివ్ సెంటెన్స్, దీనిని డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్, మూడవది ఇంపరేటివ్ సెంటెన్స్, నాలుగవది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఐదవది ఆప్టేటివ్ సెంటెన్స్. ఇప్పుడు మనం అసర్టివ్ సెంటెన్స్ యొక్క డెఫినేషన్ గురించి తెలుసుకుందాం. అభిప్రాయాలను, సత్యాలను, సమాధానాలను, నిర్వచనాన్ని, ప్రకటనలను మరియు సమాచారాన్ని తెలిపే వాక్యంగా దీనిని ఉపయోగిస్తారు. దీనిలో 2 రకాల వాక్యాలు ఉంటాయి. మొదటిది పాజిటివ్ అఫర్మేటివ్ సెంటెన్స్, రెండవది నెగిటివ్ అఫర్మేటివ్ సెంటెన్స్. పాజిటివ్ అఫర్మేటివ్ సెంటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి రాజు ఈజ్ వాచింగ్ మూవీ అనేది పాజిటివ్ సెంటెన్స్ యొక్క ఎగ్జాంపుల్. బ్రాకెట్లో ఉన్నటువంటి ప్లస్ సింబల్ అనేది పాజిటివ్ సెంటెన్స్ అని ఇండికేట్ చేస్తుంది. నెగిటివ్ అఫర్మేటివ్ సెంటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి రాజు ఈజ్ నాట్ వాచింగ్ మూవీ అనేది నెగిటివ్ సెంటెన్స్ యొక్క ఎగ్జాంపుల్. బ్రాకెట్లో ఉన్నటువంటి మైనస్ సింబల్ నెగిటివ్ సెంటెన్స్ అని ఇండికేట్ చేస్తుంది. అసర్టివ్ సెంటెన్స్లో సెంటెన్స్ చివరన ఖచ్చితంగా ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక సెంటెన్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రామటికల్గా ఫ్రేమ్ చేయాలనుకున్నప్పుడు అసర్టివ్ సెంటెన్స్ని డెఫినేషన్ బేస్ చేసుకొని మనం దాని యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. అసర్టివ్ సెంటెన్స్ యొక్క పాజిటివ్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. రెండవది సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, దీనిని నెగిటివ్ స్ట్రక్చర్గా పిలుస్తారు. ఇప్పుడు మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. దాని యొక్క డెఫినేషన్ వచ్చేసి ఈ వాక్యం ఎదుటి వారిని ప్రశ్నించడానికి మరియు ఏదైనా సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఎలా, ఎక్కడ, ఎందుకు మరియు ఏమిటి అని తెలుసుకోవడం కోసం ఉపయోగించేటువంటి వాక్యం. ప్రశ్న గుర్తుతో వాక్యాలు పూర్తవుతాయి. దీనిలో 2 రకాల వాక్యాలు అయితే ఉంటాయి. మొదటిది ఎస్ఆర్ నో క్వశ్చన్, సెంటెన్స్ చివరన క్వశ్చన్ మార్క్ అనేది డెఫినెట్గా యూజ్ చేయాలి. రెండవది ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, ఈ యొక్క సెంటెన్స్ చివరన కూడా క్వశ్చన్ మార్క్ అనేది డెఫినెట్గా యూజ్ చేయాలి. ఈ యొక్క సెంటెన్స్ని డబ్ల్యూహెచ్ ఫామ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. డబ్ల్యూహెచ్ ఫామ్స్ అంటే వాట్, వెన్, వేర్, హౌ, వై అనేటువంటి వర్డ్స్ని మనం డబ్ల్యూహెచ్ ఫామ్స్ అని అంటాము. వీటి యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఎస్ఆర్నా క్వశ్చన్ స్ట్రక్చర్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి డబ్ల్యూహెచ్ ఫామ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, దీనిని డబ్ల్యూహెచ్ ఫామ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం వాటి యొక్క ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకుందాం. ఈజ్ షీ టీచింగ్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ మనం ప్రశ్నించడం జరుగుతుంది. క్వశ్చన్ మార్క్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఆర్ నో క్వశ్చన్ అని అర్థం. వై ఈజ్ షీ టీచింగ్ ఇంగ్లీష్, ఇక్కడ కూడా సేమ్. సో దీనిని మనం డబ్ల్యూహెచ్ ఫామ్ క్వశ్చన్ ఆర్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అని అంటాము. ఇప్పుడు మనం ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంపరేటివ్ సెంటెన్స్, దీనిలో 4 రకాలైనటువంటి వాక్యాలు ఉంటాయి. కమాండ్ ఆర్ ఆర్డర్, కమాండ్ని మనం ఆర్డర్ అని కూడా అనొచ్చు. రిక్వెస్ట్, అడ్వైస్ అండ్ సజెషన్. ఇప్పుడు మనం కమాండ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కమాండ్ ప్లేస్లో కమాండర్ అని పడింది, దాన్ని సెర్చ్ చేసుకోండి. సో కమాండ్ అంటే ఆజ్ఞాపించు అని అర్థం తెలుగులో. దీనిని మనం ఆర్డర్ అని కూడా అంటాము. దాని యొక్క వాక్య నిర్మాణం అంటే స్ట్రక్చర్ వచ్చేసి సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి వర్బ్ అనేది ఎప్పుడు కూడా V1లో ఉండాలి. వర్బ్ ఫామ్ అనేది V1 అని అర్థం. V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సింబల్ అనేది పాజిటివ్ సెంటెన్స్ అని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం వాటి యొక్క ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గెట్ వాటర్, ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ విత్ లౌడ్ వాయిస్. ఎవరినైనా మనం ఆర్డర్ వేసినప్పుడు కమాండ్గా చేసినప్పుడు మనం విత్ లౌడ్ వాయిస్తో చేయాలి. అదే నెగిటివ్ సెంటెన్స్ విషయానికి వచ్చేటప్పటికి దాని యొక్క వాక్య నిర్మాణం వచ్చేసి పాజిటివ్ స్ట్రక్చర్కి డోంట్ యాడ్ చేస్తే అది నెగిటివ్ స్ట్రక్చర్గా మారుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూడండి. డోంట్ టాక్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, డోంట్ ఈట్ బిర్యానీ. సో ఈ రకంగా చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం రిక్వెస్ట్ గురించి తెలుసుకుందాం. మర్యాదగా వేడుకొను. రిక్వెస్ట్ అంటే వేడుకోవటం అని అర్థం. విత్ స్మూత్ వాయిస్ అని అర్థం.
సో వాక్య నిర్మాణం వచ్చేసి ప్లీజ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది పాజిటివ్ స్ట్రక్చర్. సో ఎగ్జాంపుల్ చూడండి, ప్లీజ్ కమ్ టు స్కూల్, ప్లీజ్ సిట్ డౌన్. ఇప్పుడు నెగిటివ్ స్ట్రక్చర్ యొక్క వాక్య నిర్మాణం చూడండి, ప్లీజ్ ప్లస్ డోంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ డోంట్ యాడ్ చేస్తే సరిపోతుంది, ప్లీజ్ తర్వాత డోంట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్గా మారుతుంది. సో దాని యొక్క ఎగ్జాంపుల్ చూడండి, ప్లీజ్ డోంట్ టాక్, ప్లీజ్ డోంట్ డ్రింక్ వాటర్. సో ఈ రకంగా మనం రిక్వెస్ట్ని స్ట్రక్చర్ని ఉపయోగిస్తూ పాజిటివ్లో నెగిటివ్లో చెప్పాలి. అడ్వైజ్ అంటే సలహా అని అర్థం తెలుగులో. దాని యొక్క వాక్య నిర్మాణం వచ్చేసి డోంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంపరేటివ్ సెంటెన్స్లో వర్బ్ ఫామ్ అనేది ఎప్పుడు కూడా V1 ఫామ్లోనే ఉంటుంది. సో మనం V1 మాత్రమే ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి డోంట్ మూవ్, డోంట్ డ్రింక్ ఆల్కహాల్. ఇక్కడ అడ్వైజ్లో మనకు ఓన్లీ నెగిటివ్ సెంటెన్స్ మాత్రమే ఉంటుంది, పాజిటివ్ సెంటెన్స్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనం ప్రపోజల్ గురించి తెలుసుకుందాం. ప్రపోజల్ అంటే ప్రతిపాదన, ఒక పనిని జరగనివ్వండి, కానివ్వండి, వెళ్ళనివ్వండి, జరగనివ్వకండి అని చెప్పేటువంటి సందర్భాల్లో మనం వీటిని ఉపయోగించాలి. దాని యొక్క వాక్య నిర్మాణం వచ్చేసి లెట్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రనౌన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రనౌన్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇప్పుడు మనం వాటి యొక్క ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకుందాం. లెట్ హిమ్ ఈట్ బిర్యానీ. ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రనౌన్ అనేది హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రనౌన్గా మనం చెప్తాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, లెట్ హర్ స్టడీ. ఇక్కడ హర్ అనేది ఆబ్జెక్టివ్ ప్రనౌన్. ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. దాని యొక్క వాక్య నిర్మాణం వచ్చేసి డోంట్ అనేది యాడ్ చేయాలి, డోంట్ ప్లస్ లెట్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రనౌన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని నెగిటివ్ స్ట్రక్చర్గా చెప్తాము. దాని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి డోంట్ లెట్ హిమ్ అలో. ఇంకా రెండో ఎగ్జాంపుల్ వచ్చేసి డోంట్ లెట్ దెమ్ క్రై ఎవ్రీడే. ఇలా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఎక్స్ప్రెసెస్ సడన్ ఎమోషన్స్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. ఆకస్మికంగా, హఠాత్తుగా భావ వ్యక్తీకరణ చెప్పేటువంటి సందర్భాల్లో, సమయాల్లో మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని ఉపయోగించాలి. ఇప్పుడు మనం వాటి యొక్క ఎగ్జాంపుల్స్ని చూద్దాం. వావ్, దట్స్ అమేజింగ్, వాట్ ఏ లవ్లీ కేక్, షట్ అప్ యువర్ మౌత్, దట్స్ ఆసమ్. వీటిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో చెప్తాము. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చివరన మనకు ఆచార్యార్థక గుర్తు అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆప్టేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. ఆప్టేటివ్ సెంటెన్స్ అంటే ఎవరినైనా విష్ చేయాలనుకున్నప్పుడు, మొక్కాలనుకున్నప్పుడు మనం ఈ యొక్క సెంటెన్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎలాగైతే మనం ఆచార్యార్థక పదం అంటే గుర్తు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉపయోగించాము, దీనిలో కూడా అదే విధంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వాటి యొక్క ఎగ్జాంపుల్స్ గురించి చూద్దాం. మే గాడ్ బ్లెస్ యూ, విష్ యూ హ్యాపీ బర్త్డే. ఇంకొక ఎగ్జాంపుల్, విష్ యూ ఏ హ్యాపీ జర్నీ. ఈ రకంగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫ్రేమ్ చేస్తాము. ఏదైనా ఒక సెంటెన్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రామటికల్గా ఫ్రేమ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇప్పటిదాకా చర్చించుకున్నటువంటి ఈ 5 రకాలైనటువంటి సెంటెన్సెస్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.